హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరికొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చానండి. వయసుతో నేర్చుకోవలసినటువంటి కొన్ని అనుభవాలు, మనకు మేలు చేసేటటువంటి కొన్ని మంచి మాటలు. ఎవరి సాయం కోసం ఎదురు చూడకు. గెలిస్తే చప్పట్లు కొట్టే చేతులన్నీ, ఓడితే నేనున్నానని భుజము తట్టవు. అవసరం లేనప్పుడు పిలిచి సలహాలిచ్చే నోళ్ళన్నీ, ఆపదలో ఉన్నావని సాయం అడిగితే మాట రాక మూగబోతాయి. అందుకే కష్టాల్లోనైనా సుఖాల్లోనైనా ఎవరి సాయం కోసం ఎదురు చూడకు. నిన్ను నువ్వు నమ్ముకో, త్వరగా బయటపడతా. గుర్తుపెట్టుకో, వయసుతో నేర్చుకోవలసిన ఎన్నో జీవిత సత్యాలు మనకి ఉంటూ ఉన్నాయి. స్నేహితులు దూరమైనా నీతో నీకున్న బంధమే ముఖ్యము. జనాలు నీకు కష్టం కాకుండా ఫలితాలను మాత్రమే చూస్తారు. ఎందుకంటే నువ్వు కష్టపడ్డప్పుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ విధమైన సాయం చేయడానికి కూడా రారు. నీ ఫలితం వచ్చినప్పుడు అందరూ నీ వాళ్ళే అవుతారు. వైఫల్యాలు జీవితంలో ఒక భాగమే. ఇల్లు లాంటి మంచి చోటు మరొకటి లేదు. జీవితంలో ముఖ్యమైనవి కుటుంబాన్ని, డబ్బుని, భార్య బిడ్డల్ని, వ్యాయామం, మనసుకు శాంతి, శరీరానికి బలంగా ఉంటారు. కాబట్టి నీ కుటుంబాన్ని నువ్వు నమ్ముకో. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటూ నీ భార్య బిడ్డలకు కొంత సమయాన్ని గడుపుతూ వారిని కూడా సంతోషంగా ఉంచు. ఎప్పుడూ కూడా పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండు. ఎందుకంటే నెగిటివ్ యాటిట్యూడ్లోకి నువ్వు వెళ్తే అది నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అలాంటి వారిని నీ దరిదాపులకు కూడా రానివ్వవద్దు. పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నువ్వు సంతోషంగా ఉండటమే కాకుండా నీ సంతోషాన్ని నీ చుట్టూ ఉన్న వారికి కూడా పంచేస్తావు. ఎలాంటి ప్రాబ్లం అయినా దాన్ని పాజిటివ్తో ఎలా దాన్ని ఆ చిక్కుముడిని విప్పి బయటపడాలి అనే ఆలోచన చేయగలుగుతావు. అందుకే మిత్రమా, నిన్ను నువ్వు నమ్ముకొని మంచి మార్గంలో నడువు. నీ జీవితము అనేక అనుభవాలను నీకు నేర్పిస్తూ ఉంటుంది. ఇవి జీవిత సత్యాలు. ఈ జీవిత సత్యాలు కనుక నీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయి. మరిన్ని మంచి వీడియోస్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.